రిపబ్లిక్ డే అంటే ఏంటి? 11ంటికి లేగుతాం, వైన్స్కి వెళ్తాం, తాగుతాం. నాకు తెలియదు. తెలుసు కానీ నేను మర్చిపోయి. రిపబ్లిక్ కదా. ఏం చేస్తారు? అవునక్క, ప్రతి సంవత్సరం జరిగేదే. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను, చెప్పినా మీకు అర్థం కాదు. అంటే మీరు లడ్డు చాక్లెట్ల కోసమే వెళ్తున్నారా? చిన్నప్పుడు అలా ఉండేది మైండ్ సెట్. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడేముంది, ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ అంతా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. ఎవరి ఫోటో? గాంధీ తాత. బాబాయ్. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా రావులాగల్లా? హాయ్ అండి, నేను మీ ప్రసన్న. మనలో చాలా మందికి దేశభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి, రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ కి డిఫరెంట్ ఏంటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం, వచ్చేయండి. రండిరా. పేరు? తేజ. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, మిమ్మల్ని సింపుల్ గా ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వతంత్ర దినోత్సవం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓకే, అంటే ఆగస్ట్ 15 వచ్చేది మరి? ఆగస్టు కొత్త సంవత్సరం. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. కొత్త సంవత్సరం. జనవరి 1 కొత్త సంవత్సరం. ఓకే, ఆగస్ట్ 15? ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఓకే, మరి రేపు వచ్చేది ఏంటి? రేపా? జనవరి 26. జనవరి 26. ఓకే సార్, రేపు జనవరి 26 అంట, అంటే రేపు ఆగస్ట్ 15 అంటారు. స్వతంత్ర దినోత్సవం అంటారు రేపు. స్వతంత్ర దినోత్సవం కాదు, రిపబ్లిక్ డే అంటే స్వతంత్ర దినోత్సవం. అవునా? ఓకే, మరి రిపబ్లిక్ డే కి ఇండిపెండెన్స్ కి ఏంటి డిఫరెంట్? ఇండిపెండెన్స్ డే అంటే కాదు, గాంధీ తాత పుట్టినరోజు. ఓ నైస్. ఓకే, ఇంకా గాంధీ తాత పుట్టినరోజు అంటే మన పుట్టినరోజేగా. మనం కూడా అక్కడే పుట్టాం. మనం ఎక్కడ పుట్టాం సార్? గాంధీ తాత తర్వాత మీరు చెప్పండి. ఇండియాలో చెప్పండి, రిపబ్లిక్ డే కి ఇండిపెండెన్స్ కి డిఫరెంట్. రిపబ్లిక్ డే అంటే ఆగస్టు 15. ఓకే, ఇండిపెండెన్స్ డే అంటే గాంధీ తాత పుట్టినరోజు. ఓకే, అసలు రేపు ఏం చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? రేపు పొద్దున్నే 11ంటికి లేగుతాం. ఏం చేస్తారు? టిఫిన్ చేస్తారు. ఓకే, 11ంటికి లేగుతాం, వైన్స్కి వెళ్తాం, తాగుతాం. ఓకే, అవును. అంటే తింటాం, తర్వాత ఇంటికి వెళ్తాం, స్నానం చేస్తాం, మళ్ళీ 7ంటికల్లా వస్తాం, మళ్ళీ 7 నుంచి తాగుతాం, 12ంటికి ఇంటికి వెళ్ళి పడుకుంటాం. నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. మీకు చాలా మంచి కట్టుబాట్లు ఉన్నాయి. కాదండి, అంటే చాక్లెట్స్, ఫ్లాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా మీకు తెలుసా? నో గర్ల్స్ అంతే. ఇండిపెండెన్స్ డే గాంధీ సంవత్సరం ఒకటే కదా సార్? ఏంటి సార్, మళ్ళీ చెప్పండి. ఇండిపెండెన్స్ డే అంటే ఇందాక మీరు చెప్పారు కదా, రెండు ఒకటి కదా. ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, కానీ మీరు దాన్ని రెండు ఒకటే అంటున్నారు. అంటే రెండు డిఫరెన్స్ ఏంటి సార్? మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళారా? చిన్నప్పుడు నాకు నిన్న జరిగిందే గుర్తుండదు, చిన్నప్పుడు జరిగింది ఎందుకు గుర్తుండేది మీకు కొంచెం? అంటే రేపు మరి వైన్స్ క్లోజ్ కదా, మరి అదన్నా తెలుసా? అది కూడా తెలియదు. ఈ నైట్ తీసుకుంటాం మేము. ఏం తీసుకున్నారు? కేఎఫ్ స్ట్రాంగ్ ప్రీ ప్లాన్ మొత్తం. ఓకే, మనం ఓకే, అడగండి. ఒక అమ్మాయి మనకి ఎలా పడుద్ది మేడం? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఒక అమ్మాయి మనకి ఎలా పడుతుందా? మీకు ఎలా పడుతుంది మీకు తెలియదు, నాకెలా తెలుస్తుంది? అమ్మాయిలు ఎవరు చూడట్లేదు. అమ్మాయిలు ఎవరు చూడరు. ఈ రోజుల్లో సింగిల్ గా ఉండడమే బెటర్. సింగిల్ లైఫ్ సో బెటర్. సింగిల్ గా ఉంటే డబ్బులు ఎవరు ఇస్తారు? లవర్స్ ఉంటే ఇప్పుడు చెప్పండి. లవర్ అంటే డబ్బులు ఇచ్చిద్ది, లవర్ లేకుండా డబ్బులే పద్దాకి ఇంట్లో ఎలా ఇస్తారు చదువుకునే వాళ్ళకి? అంటే ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, ఇప్పుడు చదువుకుంటేనే కదా రేపు జాబ్ చేస్తే అప్పుడు వచ్చేది, కష్టపడితేనే కదా వచ్చేది జాబ్. కోసం చదవట్లా, ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ కోసమే చదవటం. అదేంటి సార్, ఏం మాట్లాడుతున్నారండి? పనికి వెళ్ళండి అంటారు, డబ్బులు అడుగుతారు. అదే కాలేజ్కి వెళ్ళాం అనుకో, వాళ్ళే డబ్బులు ఇస్తారు,
మొత్తం వాళ్ళే చూసుకుంటారు. లవర్ ఉందనుకో, తాగడానికి అమ్మాయి డబ్బులు ఇచ్చింది, ఇంట్లో తినొచ్చు. బాధ వస్తే అగ్గి ఇచ్చింది. 3 వస్తే కిస్ ఇచ్చింది. అన్ని చెప్పకూడదు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాక్లెట్స్ ఇస్తారు. చాక్లెట్స్ ఇచ్చారు. అంటే మీ కాలేజ్లో ఇస్తారా? మా కాలేజ్లో ఎవరు అసలు ఫ్లాగ్ ఎక్స్ప్రెషన్ చెయ్యరు. ఓకే లడ్డు కూడా ఇస్తున్నారు ఈ మధ్యన. బూందీ కూడా ఇస్తారు. మా చిన్నప్పుడు అసలు అవి ఇవ్వలేదు తెలుసా. మాకు ఇచ్చారు, మేము వెళ్ళేదే వాటి కోసం. అంటే ఫ్లాగ్ మీద. అంటే చిన్నప్పుడు అందరూ దానికోసమే కదా వెళ్తారు, సో అంతే. ఓకే ఇంకొకటి, రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్కి డిఫరెంట్ ఏంటి? నాకు తెలియదండి. నీకు తెలియదు గుర్తులేదు మర్చిపోయి అలాంటివి కాకుండా ఇంకేమన్నా చెప్పు. తెలుసు కానీ నేను మర్చిపోయి. ఏంటి సార్ అది? మర్చిపోయా. తెలుసు నాకు. ఏం తెలుసు? లడ్డు తిన్నారు. ఓకే చెప్పండి, రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్కి డిఫరెంట్. ఇండిపెండెన్స్ డేకి మన స్వాతంత్రం వచ్చినందుకు చేస్తారు. ఓకే రిపబ్లిక్ డే ఏమో రాజ్యాంగం రాసినందుకు చేసుకుంటారని అనుకుంటున్నా. గుర్తులేదు మర్చిపోయాం. ఓకే ఏ కాలేజ్ మీరు? కల్లంబారినాథ్ రెడ్డి. ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? శ్రవంతి. ఏం కాలేజ్? ఎన్ఆర్ఐ. ఏం చదువుతున్నారు? బీఎస్సీ నర్సింగ్. ఓకే సింపుల్గా మిమ్మల్ని ఒక 4 క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ ఇస్తారా? ఓకే రిపబ్లిక్ డే అంటే ఏంటి? గుర్తులేదు మర్చిపోయా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సడన్గా ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు దొరకవు. అయ్యో అదేంటి, అసలు రేపేంటో తెలుసా పోనీ? ఏంటి? రిపబ్లిక్ డే. అవునా? సరే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్కి ఏమన్నా డిఫరెన్స్? ఇండిపెండెన్స్ డే అంటేనేమో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఓకే రిపబ్లిక్ డే అంటే? రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. అది మాకు తెలుసు, ఇంకేమన్నా చెప్పు. అంతకుమించి ఏం తెలియదు. అంతకుమించి ఏం తెలియదు. మరి తెలియదు అంటే ఏదోటి ఉంటుంది కదా చిన్నప్పుడు. చిన్నప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తారు? అదే ఇదే రోజు చాక్లెట్లు తీసుకోవడానికి. చాక్లెట్స్ తీసుకోవడానికి. మరి ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా అంతేనా? అంతే. అంటే ఏదో ఒక స్పీచ్ ఇస్తారు కదా అప్పుడు. స్పీచ్ ఎవరు వినరు కదా. వినరా? మరి ఏం చేస్తారు కాలేజ్కి వెళ్ళి మీరు? ఊరికే ఖాళీ కూర్చుంటాం. ఖాళీ కూర్చుంటారు. ఇంకే అంటే ఇప్పుడు మన భారత రాజ్యాంగం పితామహుడు ఎవరన్నా ఐడియా ఉందా మీకు? లేదు. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? బిడ్డా కాలేజీకి పో, బాగా చదువుకో. లేదా? లేదు. ఓకే థ్యాంక్ యూ. మీ పేరు? హరిచందన. ఓకే ఏం చదువుతున్నారు? ఫార్మడీ సెకండ్ ఇయర్. అవునండి. ఇక్కడ ఏ కాలేజ్? నిర్మలా కాలేజ్. ఓకే సింపుల్గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీ అందరూ ఆన్సర్ ఇచ్చినా నో ప్రాబ్లం నాకు. ఓకే మీ పేరు? లలిత. మీది? నివేదిత. మహాలక్ష్మి. ఓకే మీ అందరిని ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, సింపుల్గా ఆన్సర్ చేయండి. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే తెలీదా? ఏంటమ్మా? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. ఓకే అది బాగా తెలుసు. అంటే అసలు ఏం చేస్తారు రిపబ్లిక్ డే రోజు? ఫ్లాగ్ హోస్టింగ్. మరి రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్కి డిఫరెంట్ ఏంటి? ఇండిపెండెన్స్ అంటే మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇండిపెండెన్స్ డే అని చేసుకుంటాం. రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే అంటే. అవునా? అలా కాదు. పోనీ మన భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారు. ఓకే బిఆర్ అంబేద్కర్ ఫుల్ నేమ్ ఏమన్నా ఐడియా ఉందా? తెలీదా? అవుట్ ఆఫ్ అవర్ సిలబస్. ఓకే మన భారత రాజ్యాంగం రాయడానికి మాక్సిమం ఎన్ని నెలలు పట్టింది అంటారు? చాలా మంత్స్ పట్టిందని తెలుసు, పర్టికులర్ గా తెలీదా? 32 months. 32 months. హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. ఓకే మీరేమైనా చెప్పండి. మన భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని హక్కులు ఉన్నాయి అంటారు ప్రెసెంట్? రైట్ టు ఓట్, రైట్ టు టాక్, రైట్ టు లివ్, రైట్ టు స్పీక్, రైట్ టు టాక్ అంటే అదే. హౌ మెనీ రైట్స్? చాలానే ఉన్నాయి. చాలా అంటే చాలా 40 ఉన్నాయి అనుకుంటా. 40? లేదు ఒక 70. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. ఓకే థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? రాజశేఖర్. ఓకే ఏం చేస్తుంటారు? నేను కెమిస్ట్రీ లెక్చర్ అండి నారాయణ కాలేజీలో. ఓకే సార్ మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను సార్, దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. చెప్తాను. ఓకేనా? రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే మనకి గణతంత్ర దినోత్సవం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ డే అని అర్థం.
కాదు. ఓకే. అక్కడి నుంచి మన రైట్స్ ఎలా బతకాలి, సిటిజన్గా మనం చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, రెగ్యులర్ వర్క్ ఏంటి, అదర్ పీపుల్తో ఎలా బిహేవ్ చేయాలి, మన కాన్స్టిట్యూషన్ రైట్స్ ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. అక్కడి నుంచి మన అమెండ్మెంట్స్ అనేవి క్రియేట్ అవుతూ వస్తుంది. ఓకే సార్, బట్ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెంట్ ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి తెచ్చుకున్న స్వేచ్ఛ. రిపబ్లిక్ డే అంటే దాని ఫార్మేషన్, దాన్ని ఎలాగ మనం మిగతా వాళ్ళకి అవలపరచాలనేది తెలుస్తుంది అక్కడి నుంచి. మన భారత రాజ్యాంగ పితామహుడు ఎవరేమన్నా ఐడియా ఉందా? ఎవరు సార్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, అంటే మన భారత రాజ్యాంగం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపు 2 to 3 years పట్టింది వర్కింగ్ డేస్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న భారత రాజ్యాంగానికి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఏమన్నా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు. మీ పేరు? దుర్గా ప్రసాద్. ఏం చేస్తున్నారు? ఫార్మసీ చదువుతున్నా. ఓకే, ఏ కాలేజ్? రమణ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, మీ పేరు? మీ పేరు? ఓకే, మీ ముగ్గురిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సింపుల్గా, దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి, ఓకేనా? ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే 5th క్లాస్లో అయితే చాక్లెట్లు లడ్డు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడేమి ఇస్తున్నారు? ఇప్పుడేం వీటిలో అందుకే వెళ్ళట్లా కాలేజ్. అంటే మీరు లడ్డు చాక్లెట్ల కోసమే వెళ్తున్నారా? చిన్నప్పుడు అలా ఉండేది మైండ్ సెట్. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడేముంది, ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ అంతా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. చెప్పండి, మీరు చెప్పండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు తెలుసు. రిపబ్లిక్ డే అంటే పోనీ రిపబ్లిక్ డే కి ఇండిపెండెన్స్ కి డిఫరెంట్ ఏంటి? ఇండిపెండెన్స్ అయితే ఫ్రీడమ్ వచ్చింది. ఫ్రీడమ్ మరి రేపేం వచ్చింది? రేపంటే ఏం రాలేదా? వచ్చింది, అది గుర్తులేదు. గుర్తులేదు, తెలీదా? సోషల్ బుక్ లో వచ్చింది. అప్పుడు సోషల్ బుక్ లో వచ్చిందా? అప్పుడప్పుడు చదివినట్టు గుర్తు. అప్పుడెప్పుడు చదివినట్టు గుర్తు. అంటే రేపు ఏంటో మరి మీకు కూడా తెలీదా? తెలుసు కానీ గణతంత్ర దినోత్సవం. ఓకే, అంటే February 14 ఏంటి మరి? అది వేరే. డే అది అందరికి తెలిసిందే. మరి అంటే ఇది కూడా అందరికి తెలిసిందే కదా? ఓకే, మన భారత రాజ్యాంగం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు ఏమైనా ఐడియా ఉందా? కాన్స్టిట్యూషన్ 1.5 సంవత్సరం అంత అన్నారు అప్పుడు, గుర్తులేదు. అప్పుడు అంటే ఇప్పుడు తెలీదు, అవన్నీ అడగకూడదు మీరు ఇప్పుడు. అంటే మీరు సో ఇప్పుడు మీరు కాలేజ్ కదా, ఎలా వస్తుంది? సెకండ్ వాళ్ళ వరకు తెలుసు. 19 వాళ్ళ వరకు అయితే ఫస్ట్ వాళ్ళ వరకు అయితే 1914 to 1919. సెకండ్ వాళ్ళ వరకు అయితే 1939 to 1945. అప్పుడు 2 years గ్యాప్ ఇచ్చి అప్పుడు 1947లో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఓకే, పోనీ రిపబ్లిక్ డే అంటే స్టార్టింగ్ అసలు ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు అమల్లోకి వచ్చిందో తెలుసా? పోనీ అది కూడా తెలీదా? తెలీదు అసలు ఏం తెలీదా? రేపు మీ సార్ మెడిసిన్ అయితే మీ కాలేజ్ లో కూడా ఫ్లాగ్ చేస్తారు, ఎగరేస్తారు కదా? ఎందుకు వెళ్ళరు? బెలా అంటే ఊపేముండదు. ఊపేముండదా? అంటే రేపు మరి అన్నిటికీ సెలవు కదా, అప్పుడేలా? రేపు అన్నిటి సెలవు అంటే ఏముంది, మా కుర్రోళ్ళు ఏమైనా ఊపి అయితే మ్యాన్షన్ హౌస్ అయిపోకూడదు. అందుకే అంటే రేపు సెలవు కదా అని. స్టోరీ పెడతాం. ఏమని? అంటే మీ దేశభక్తి అంతా ఓన్లీ స్టేటస్ లో మాత్రమే కనిపిస్తుంది అంటారా? ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అంటే పోనీ ఒకటే మీ ముగ్గురు ఇంకోటి అడుగుతా, ఈ జనరేషన్ లో అసలు దేశభక్తి ఉందా లేదా? 100% నిజం లేదు. ఎందుకు లేదు? ఈ జనరేషన్ లో దేశభక్తి ఉండాలంటే ఫస్ట్ సాంప్రదాయం అది ఉండాలి, కానీ అమ్మాయిలు అది కనబడట్లా. అమ్మాయిల్లో కనిపించట్లేదు, అందరిలో కనిపించట్లేదు. అబ్బాయిలు భయం పడుతున్నారు అమ్మాయిలు చూసి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే అప్పట్లో లంగావనీలు అవి కట్టుకునేవారు సాంప్రదాయంగా. ఇప్పుడు అవి లేదు, కొత్త డ్రెస్ మోడల్ అంటే దానికి దీనికి సంబంధమే ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయికి నచ్చినట్టు డ్రెస్ వేసుకుంటుంది. మీరు చెప్పండి, అప్పట్లో రిపబ్లిక్ డే అంటే మంచిగా చక్కగా రెడీ వచ్చేవారు. అవును, ఈ రోజుల్లో ఎలా వస్తున్నారు చెప్పండి? అప్పుడు వైట్ అండ్ వైట్ షూ అది వేసుకుని వచ్చేవారు. ఇప్పుడు ఎలా వస్తున్నారు? ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ గా వస్తున్నారు. సాంప్రదాయం పోతే ఇంక రిపబ్లిక్ డే ఇంక జరుపుకున్న స్టాటస్ పెట్టి వదిలేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెడతారు, పక్కన వెళ్ళి అమ్మాయిని చూస్తారు. ఇంకా అదే ఎవరైనా అంతే. ఎవరైనా అంటే అందరూ ఒకేలా ఉండరు కదా. చాలా రేర్ దొరకడం అట్ట, అందరూ ఒకేలాగా ఉంటారు. 99% అందరూ ఒకేలాగా. ఆ 1% మనకు దొరకరు, మీ మైక్లకి దొరకరు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అక్క, మీ పేరు? కే సతీష్. ఓకే, ఏం చదువుతున్నావు? 10th అక్క. 10th క్లాస్. ఏ స్కూల్?
వేవర్స్ కాలనీ. ఏ కాలనీ? వేవర్స్ కాలనీ. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ ఓకేనా? ఓకే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే ఏంటంటే ఏంటంటే మర్చిపోయా? ఏం చెప్పాలి అక్క? ఏం చెప్పాలా అక్క? కొంచెం కొంచెం టైం కావాలా? మంచి క్వశ్చన్ అడుగు అక్క. మంచి క్వశ్చన్. సరే, రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ కి డిఫరెంట్ ఏంటి? ఆ టాపిక్ లో వద్దు అక్క, వేరే టాపిక్ లేదని అడుగు. వేరే టాపిక్ అంటే ఇందాక అన్నయ్య వాళ్ళని అడిగినట్టు లేదు ఒకటి. ఇండియన్స్ చాలా గొప్ప వాళ్ళు. ఓకే. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన ఇండియన్స్ ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం తెచ్చారు. ఓకే. మా దృష్టిలో అయితే ఇండియన్స్ గొప్ప వాళ్ళు అక్క. అంటే అది. అమ్మాయి గురించి 2 ముక్కల్లో చెప్పు. అమ్మాయి గురించి అంటే ఏం సిగ్గుపడుతున్నా? ఇప్పుడు అమ్మాయిలు ఎట్టున్నారంటే అబ్బాయిల కన్నా మరీ దారుణం. ఓకే. అంతే. అంటే నీకు కాస్ట్లీ ఏమన్నా లవ్ అలా ఉన్నారులే ఉన్నారా? ఇప్పుడు కాదు లెక్క, ఎప్పుడో. ఓకే, చైల్డ్ లవ్ స్టోరీ. ఇంకేమన్నా చెప్తావా? అంటే రేపు రిపబ్లిక్ కదా, ఏం చేస్తారు? అవునక్క, ప్రతి సంవత్సరం జరిగేదే. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. వెళ్తాం, స్కూల్లో జెండా ఎగరేస్తాం, చాక్లెట్లు ఇస్తారు, తీసేసుకుంటాం. అంతేనా? అంతే. ఇంకేం ఇవ్వరా? ఇంకేం ఇస్తారంటే పూలు పెట్టమంటారు. ఎక్కడ పెట్టమంటారు? ఫోటో ఎదురు. ఎవరి ఫోటో? గాంధీ తాత. బాబాయ్. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా అవలా వల్ల? గాంధీ తాత. ఓకే. అసలు ఈ జనరేషన్ లో దేశభక్తి ఉందంటావా లేదంటావా? ఉంటారక్క, ఎక్కడో 1%. ఎక్కడో తక్కువ. అంటే అందరికినా ఎక్కడో అంటే ఎలా? అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో కొంతమందికి ఉంటది దేశభక్తి, కానీ కొంతమంది ఉన్నట్టు నటిస్తారు, అంతేగాని అందరికి ఉండదు. కొంతమంది ఉన్నట్టు నటిస్తారు, అందరికి ఉండదని. చెప్పక్క, నువ్వు అడిగి క్వశ్చన్ ఏమన్నా. ఓకే, మన భారత రాజ్యాంగం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఏమైనా ఐడియా ఉందా? 1947 వచ్చింది అక్క. ఏమొచ్చింది? ఏమన్నా నాకు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. భారత రాజ్యాంగం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఐడియా ఉందా? ఐ డోంట్ నో. ఓకే, పోనీ రేపు ఎన్నో సంవత్సరమో గుర్తుందా రిపబ్లిక్ డేకి? 76తో 75తో అనుకుంటా. 76 ఓకే, థ్యాంక్ యూ.